Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about divisibility rule of 7. మనం ఈ రోజు ఈ వీడియోలో divisibility rule of గురించి మొత్తం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ప్రీవియస్ వీడియోస్ లో ఏమేమి డిస్కస్ చేసినామంటే divisibility rule of 2, 3, 4, 5, 6 డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో divisibility rule of 7 గురించి ఫుల్ గా క్లారిటీగా వచ్చేటట్టు మొత్తం అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 గురించి డిస్కస్ చేద్దాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 అంటే దాని డెఫినేషన్ ఏంటంటే ఇన్ ఏ నెంబర్ ట్వైస్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్ ఇస్ మస్ట్ బి 7 ఆర్ 0. ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, దాంట్లో లాస్ట్ ఉన్న యూనిట్ డిజిట్ ఉంటుంది కదా, దాన్ని డబల్ చేసి రిమైనింగ్ ఉన్న నెంబర్స్ లకి సబ్ట్రాక్షన్ చేస్తే ఆ వచ్చిన ఆన్సర్ ఉంటుంది కదా, అది 7 టేబుల్ మల్టిపుల్ కావాలి లేదా 0 అయి ఉండాలి. అట్లయితే అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 కి సాటిస్ఫై చేస్తుందని అర్థమైందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, మరొకసారి చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకుంటాం, దాంట్లో ఉన్న యూనిట్ డిజిట్ ని డబుల్ చేసిన తర్వాత ఆ డబుల్ చేసిన ఆన్సర్ ని రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, దాంట్లోకి సబ్ట్రాక్షన్ చేసిన ఆన్సర్ ని మనం సబ్ట్రాక్షన్ చేసిన ఆన్సర్ అది 7 టేబుల్ డివిజిబుల్ కావాలి. ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 డెఫినేషన్. ఒక ఎగ్జాంపుల్ 343 తీసుకుంటున్నా. 343 7 టేబుల్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి అది తీసుకుంటున్నా. చూడండి, 343 అంటే ఇప్పుడు లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ ఇదే కదా, దీన్ని డబల్ చేద్దాం. డబల్ అంటే ఇంటూ 2, ట్వైస్ అన్నా అదే, డబల్ అన్నా అదే, 6. ఇప్పుడు ఈ 34 ఉంది కదా, ఈ 34 ఈ 6 సబ్ట్రాక్షన్ చేసి ఎంత 28. ఇదేంటి 28 7 టేబుల్లో పోతుంది, అంటే 343 కూడా 7 టేబుల్లో పోతుంది. అర్థమైందా? ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 గురించి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. 337 తీసుకుందాం. దీని లాస్ట్ డిజిట్ ఏంటిది? లాస్ట్ డిజిట్ ని మనం ఏం చేయాలి? డబల్ చేయాలి, అంటే 40. ఈ మిగతా నెంబర్స్ ఉన్నాయి కదా, మిగతా నెంబర్స్ 32 లకించి 14 సబ్ట్రాక్షన్ చేస్తే మన ఆన్సర్ ఏమొస్తుంది? 18 వస్తుంది. 80 7 టేబుల్ అవుతుందా? పోదు కాబట్టి ఇది సాటిస్ఫై చేయదని అర్థమైందా? ఇప్పుడు 18 7 టేబుల్లో పోదు, అంటే 327 7 టేబుల్లో పోదని అర్థమైందా? ఈ వీడియో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 గురించి మొత్తం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, డెఫినేషన్ కూడా రాసిన. మళ్ళీ మనం ప్రీవియస్ వీడియోలో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6, 5, 4, 3, 2 డిస్కస్ చేసినాం. అవి చూడండి. నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోస్ మనకి ఏమేమి వస్తాయంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8, 9, 10, 11, 12 వరకు అట్లా వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.